గురుగారు కొంచెం వెనక్కి బాగా ఇస్తున్నారు. ఏం చేస్తారా సంతోషం ఇంకా వృత్తిలో ఉండాలి. అది రామరాజ్యం ఉంది. రమరామ మల్లికార్జున సాక్షి గణపతి అనుగ్రహ కట్టాల్సి అలా చూడండి. అది చూడండి అలా ఇంకో కష్టం ఉందా గుడి కట్టాలి చివరి మీరు ఎలక్ట్రికల్ వెనకాల ఉన్నారు. ట్రాన్స్ఫర్ పెడుతున్నాం సార్. చాలా తెలియదులే బాబా, మొత్తం ఫ్రీకి ఎక్కేస్తున్నారు. గ్యాస్ వచ్చేస్తుంది, మళ్ళీ రోడ్డు కావాలి. మళ్ళీ పడిపోతుంది. ఏదండి ఇద్దరు బంగారం, ముగ్గురు బంగారం ఎక్కుతున్నారు. సరిపడి పెట్టలేదు. సార్ ఒకసారి ఈ హౌసింగ్ గ్రామీణ వారం రోజులు కంప్లీట్ నోటీసులు కట్టకపోతే ఈ మంత్లో క్లోజ్ చేస్తాం. గోదావరి పుష్కరాల సందర్భంగా మరి వర్క్స్ శాంక్షన్ అయ్యి ఇంకా శాంక్షన్ కావాల్సినవి కూడా ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం ప్రధానమైన దృష్టి పెట్టారు. పుష్కరాలు పెద్ద ఎత్తున జరగాలి. ఆ పుష్కరాలు ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా జరగాలి అని ఆలోచనతో జరుగుతున్న కార్యక్రమంలో దాన్ని అందిపుచ్చుకోవడానికి ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి కార్యక్రమం ఉమ్మడిగా పెద్ద ఎత్తున చేయాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలి. మన ఆర్థిక ఇబ్బందులు జరుగుతుంది. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి నిధుల కన్నా ఈస్ట్ గోదావరి పెద్ద ఎత్తున నిధుల సందర్భంగా హెచ్చు తగ్గులు లేకుండా చేయమని మాత్రం ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఒత్తిడి ఉంది ఈస్ట్ గోదావరికి అనే మాట వాస్తవం కాదు. ఎందుకంటే మున్సిపాలిటీ కనిపిస్తా ఉన్నాయి కనుక మున్సిపాలిటీకి ప్రధాన కేంద్రంగా తీసుకుని అటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్న సందర్భంగా దాన్ని సరిచేయమని ముఖ్యమంత్రి ఏర్పాటు చెప్పాలి. ఈనాడు ఒకటే చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రను పోషించడం మానేసి అధికారం ఎలాగ రావాలని ఆలోచన చేస్తున్న వక్రీకరిస్తూ అభివృద్ధిని వక్రీకరిస్తూ అభివృద్ధికి ప్రజల పక్షాన సంపూర్తి సహకారం అధికార పార్టీకి అందజేయవలసిన ఒక ప్రతిపక్ష పార్టీ ఇది నేనే తెచ్చాను, ఇది నేనే ఇచ్చాను, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను, ఇది వేళ ఓపెన్ చేస్తా ఉన్నా. ఎవరు శంకుస్థాపన చేశారో ఆలోచన లేదు. మధ్యలో వచ్చావు, మధ్యలో వెళ్ళిపోయారు. పూర్తి చేసింది ఎవరంటే ఇవాళ కూటమి ప్రభుత్వం, మోడీ గారి యొక్క ఈ జాతీయ ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో ఈనాడు భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో ప్రధానంగా మోడీ గారు ఓపెన్ చేసిన సందర్భంగా వారికి ఈ ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున కూడా మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే పరిశ్రమలు వచ్చాయి, రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం రైల్వే జోన్ వస్తే అది కూడా నేనే తెచ్చానని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆఫ్ చేస్తే అది నేనే ఆఫ్ చేశానని ఏ రకమైన మాట మాట్లాడుతున్నాడో మరి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాటకి స్పష్టమైన వైఖరితో మాట్లాడాలా, యథార్థాలు మాట్లాడవలసిన ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఈ కార్యకర్తలు పరిపాలించడం తప్పలేదు, కానీ
ఒక మహిళా పోలీస్ అధికారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం. ఇది బాధ్యమైనది, అది ఖండించవలసిన ధర్మం. ఈ కార్యకర్తలు కనుక దాన్ని ఖండించవలసిన ధర్మం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈనాడు ఎవరైతే మరణించారో ముద్దాయి చేశారని మనం మాట్లాడుతున్నారు, కానీ ఎవరైతే మీ వ్యక్తులు వల్ల మరణించారో ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించుంటే నువ్వు ఒక సుదీర్ఘ రాజకీయాల్లో ప్రతినిధి చెందిన ఒక నాయకుడిగా పేరు తెచ్చుకునేవాడు. కానీ ఈరోజు ముద్దాయిగా కొడుకని దాయడానికి ప్రయత్నం చేస్తే కొడుకు గుద్దాడు, యాక్సిడెంట్ అయింది, తప్పులేదు, యాక్సిడెంట్ అవుతుంది, అది ఉద్దేశపూర్తిగా గుద్దాడని మేము కూడా అనుకోవట్లేదు. అయినప్పుడు కూడా మరణించినప్పుడు ఆ మరణించిన వ్యక్తి ఎవరి వల్ల మరణించాడనేది దాసి కొడుకు ప్రేమతోటి మాజీ మంత్రి చేసిన ఒక ప్రయత్నం ముద్దాయిగా వెళ్ళారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, దాన్ని వక్రీకరిస్తున్నావు తప్ప మరణించిన కుటుంబాలు కూడా నువ్వు పరామర్శించవలసిన ధర్మం ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఉందనే మాట చెప్తాను.